హలో గైస్, స్కూల్ స్టార్ట్ అయ్యాయి. బుక్స్ బ్యాగ్స్ అన్నీ రెడీ. కానీ పేరెంట్స్ నుండి పిల్లలకి మెంటల్ సపోర్ట్ రెడీయా? సో ఇప్పుడు ప్రతి పేరెంట్ ఈ 5 టిప్స్ని ఫాలో అవ్వాలి. టిప్ నెంబర్ 1, ప్రతిరోజు మాట్లాడండి. అడగండి పిల్లల్ని ఈరోజు ఏమైంది అని, ఏం నేర్చుకున్నారు, ఎవరితో ఆడారు. వాళ్ళు చెప్పేది కామ్గా వినండి. చిన్న కన్వర్జేషన్ అయినా బాండింగ్ మాత్రం పెద్దగా అవుతుంది. టిప్ నెంబర్ 2, టెన్షన్ పెట్టకుండా మోటివేషన్ ఇవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్, హోంవర్క్ లేట్ అయితే కొట్టడం వద్దు, మోటివేషన్ ఇవ్వండి. లైక్, తొందరగా చేసుకోరా, నీకే ఆడుకోవడానికి టైం దొరుకుతుంది. అలా చేస్తే లెర్నింగ్ కూడా ఈజీ అవుతుంది. టిప్ నెంబర్ 3, బోరింగ్ సబ్జెక్ట్స్ ఎట్లా బోరింగ్ ఉంటాయి కాబట్టి మ్యాథ్స్ని చాక్లెట్స్తో చూపించండి, సైన్స్ని బయట గార్డెన్లో ప్లాంట్స్తో చూపించండి. ఇలా చేస్తే పిల్లలకు ఎంగేజింగ్గా ఉంటుంది మరియు సబ్జెక్ట్ కూడా బోర్ కొట్టదు. టిప్ నెంబర్ 4, గుడ్ ఫుడ్ అండ్ గుడ్ స్లీప్. పిల్లలకి మంచి హెల్తీ బ్రేక్ఫాస్ట్ మరియు మంచి డిన్నర్ మరియు గుడ్ స్లీప్ ఇవి చాలా ముఖ్యం. ఎందుకంటే ఇవి వాళ్ళ పిల్లల ఫోకస్ని ఎక్కువ చేస్తుంది. మ్యాక్సిమం మొబైల్ కానీ జంక్ ఫుడ్ కానీ అవాయిడ్ చేయండి. టిప్ నెంబర్ 5, కంపేర్ చేయకండి. ప్లీజ్ మీ పిల్లల్ని వేరే వాళ్ళతో కంపేర్ అస్సలు చేయకండి. వా అక్క ర్యాంక్ చూడు, వా అన్నయ్య ర్యాంక్ చూడు. సో ఇలాంటివి అస్సలు చేయకండి. ఫైనల్ వర్డ్స్, పిల్లలకి ఓన్లీ టీచర్ సపోర్టే కాకుండా పేరెంట్స్ సపోర్ట్ కూడా ఖచ్చితంగా ఉండాలి. అప్పుడే వాళ్ళు నిజమైన సక్సెస్ అవుతారు. ఇవి యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, ఎవ్రీ పేరెంట్ని ట్యాగ్ చేయండి. వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకొని గంట బెల్లు కొట్టడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.